శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకులకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యార్కృష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాచూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. బాలకాండము 11వ సర్గము. అయోధ్యకు ఋష్యశృంగుని రాక. భూయ ఏవహి రాజేంద్ర శృణు మే వచనం హితం యదా స దేవప్రవరః కథాయాం ఏవమబ్రవీత్. ఓ రాజేంద్ర, ఆ సనత్కుమార మహర్షి తన కథాప్రసంగమునందు ఇంకను ఇట్లు చెప్పెను. అది మీకు హితకరమైనది, దానిని చెప్పెదను వినుము. ఇక్ష్వాకూనాం కులే జాతో భవిష్యతి సుధార్మికః. రాజా దశరథో నామ్నా శ్రీమాన్ సత్యప్రతిస్రవః. అంగరాజేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి. కన్యా చాస్య మహాభాగా శాంతా నామ భవిష్యతి. పుత్రస్తు సోऽంగరాజస్య రోమపాద ఇతి శ్రుతః. తం స రాజా దశరథో గమిష్యతి మహాయశాః. అనపపత్యోస్మి ధర్మాత్మన్ శాంతా భర్త మమ క్రతుం. ఆహరేత త్వయా ఆజ్ఞప్తః సంతానార్థం కులస్య చ. శ్రుత్వా రాఘ్నోధ తద్వాక్యం మనసా స విచింత్య చ. ప్రదాస్యతే పుత్రవంతం శాంతా భర్తారమాత్మవాన్. ఇక్ష్వాకు మహారాజవంశమున దశరథుడు అను పేరుగల ఒక మహాపురుషుడు ఉదయింపగలడు. అతడు ధార్మికుడై సర్వ శుభలక్షణములతో సత్యసంధుడుగా ప్రసిద్ధి వహించును. అంగరాజైన ధర్మరథునితో అంగదేశమునకు రాజు దివిరథుడు, అతని కుమారుడు ధర్మరథుడు, అతని కుమారుడు రోమపాదుడు. ఇతని మొదటి పేరు చిత్రరథుడు. ఇతనికి సంతానము లేకపోవటచే దశరథుని ఔరసపుత్రికైన శాంతను ఇతడు దత్తు తీసుకొనెను. అంగరాజైన ధర్మరథునితో అతనికి మైత్రి ఏర్పడును. దశరథునకు శాంత అను కూతురు కలుగగలదు. అంగరాజైన ధర్మరథుని కుమారుడైన చిత్రరథుడు రోమపాదుడుగా ప్రసిద్ధికెక్కును. ఆ రోమపాదుని కడకు సుప్రసిద్ధుడైన దశరథ మహారాజు వెళ్ళును. పిమ్మట అతడు, ఓ ధర్మాత్ముడా, నాకు పుత్ర సంతానము లేదు. నాకు సంతాన ప్రాప్తికిని వంశాభివృద్ధికిని శాంత భర్త అయిన ఋష్యశృంగుడు మీ అనుమతి అయినచో నా కొరకై యజ్ఞమును ఆచరించును అని రోమపాదునితో పలుకును. దశరథ మహారాజు పలికిన ఆ వాక్యములు విని
ఉదార గుణములు గల ఆ రోమపాదుడు మనస్సులో తర్కించుకొనిన పిమ్మట దశరథునకు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యజ్ఞమును నిర్వహింప సమర్థుడగు ఋష్యశృంగుని ఆయన కడకు పంపించును. ప్రతిగృహ్య చ తం విప్రం స రాజా విగతజ్వర ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టే నాంతరాత్మన. దశరథుడు మనస్తాపము తీరినవాడై ఆ బ్రాహ్మణోత్తముని వెంటబెట్టుకొని వచ్చి సంతోషముతో మనస్ఫూర్తిగా ఆ యజ్ఞమును ఆచరించును. తం చ రాజా దశరథో యష్టు కామ కృతాంజలి ఋష్యశృంగం ద్విజశ్రేష్టం వరైష్యతి ధర్మవిత్. యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వర లభతే చ సతం కామం ద్విజముఖ్యాద్విషాంపతి. పుత్రాశ్చాస్య భవిష్యంతి చత్వారో అమిత విక్రమః వంశ ప్రతిష్టానకరాః సర్వలోకేషు విశ్రుతాః. యజ్ఞము చేయగోరిన వాడును ధర్మజ్ఞుడును అయిన దశరథ మహారాజు ద్విజోత్తముడైన ఆ ఋష్యశృంగునకు దోసిలొగ్గి నమస్కరించి యజ్ఞ నిర్వహణకును తత్ఫలితముగా తనకు పుత్రలాభము స్వర్గప్రాప్తి కలుగుటకును ఆయనను కోరుకొనును. ఆ మహారాజు ఆ విప్రోత్తముని సహాయముతో యజ్ఞమును నిర్వహించుట ద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును. ఆయనకు అమిత పరాక్రమశాలురైన 9 కుమారులు కలుగుదురు. వారు వంశ ప్రతిష్టను ఇనుమడింపజేయుదురు. అన్ని లోకముల యందును వారు ఖ్యాతి వహింతురు. ఏవం స దేవ ప్రవరః పూర్వం కథితవాన్ కథాం సనత్కుమారో భగవాన్ పురా దేవయుగే ప్రభుః. మహర్షులలో శ్రేష్ఠుడు పూజ్యుడు సర్వసమర్థుడు అయిన సనత్కుమార మహర్షి పూర్వకాలమున కృతయుగమునందు ఈ కథను తెలిపి ఉండెను. సత్వం పురుషశార్థూల తమానయ సుసత్కృతం స్వయమేవ మహారాజ గత్వా స బలవాహనః. ఓ నరోత్తమ మహారాజా, పుత్రార్థివైన నీవు పురోహితుల ద్వారాగాక స్వయముగా పరివారములతో వాహనములతో వెళ్ళి పూజ్యార్హుడైన ఆ ఋష్యశృంగ మునిని సాదరముగా తీసుకొని రండు. అనుమాన్య వశిష్టం చ సూతవాక్యం నిశమ్య చ వశిష్ఠే నాభ్యనుజ్ఞాతో రాజా సంపూర్ణ మానసః. శాంతః పురః సహామాత్యః ప్రయయౌ యత్ర సద్విజః వనాని సరితశ్చైవ వ్యతిక్రమస్యనైః అభిచక్రామ తం దేశం యత్ర వై మునిపుంగవః. సుమంత్రుడు తెలిపిన ఈ కథను విని వశిష్ఠుని అనుమతిని గైకొని దశరథ మహారాజు రాణులతో అమాత్యులతో కూడి ఋష్యశృంగుడు ఉన్న రోమపాద నగరమునకు బయలుదేరెను. వనదృశ్యములను నదీ తీరములను తిన్నగా దర్శించుచు క్రమముగా ఆ మహారాజు మునిపుంగవుడున్న ప్రదేశమునకు చేరెను. ఆసాద్య తం ద్విజశ్రేష్టం రోమపాద సమీపగం ఋషిపుత్రం దదర్శాదౌ దీప్యమానమివానలం. రోమపాద నగరమునకు చేరిన దశరథుడు ద్విజోత్తముడును విభండకుని కుమారుడును అగ్నివలే తేజస్శాలియును అయిన ఋష్యశృంగుని రోమపాదుని సమీపమున ఉండగా చూచెను. తతో రాజా యథాన్యాయం పూజాం చక్రే విశేషతః సఖిత్వాత్ తస్య వైరాగ్నః ప్రహృష్టే నాంతరాత్మన. అంతటా రోమపాదుడు దశరథ మహారాజుతో తనకు గల మైత్రిని పురస్కరించుకొని ప్రసన్న మనస్కుడై సముచితముగా ఆయనకు విశేష పూజలను గావించెను. రోమపాదేన చాఖ్యాతం ఋషిపుత్రాయ ధీమతే సఖ్యం సంబంధకం చైవ తదా తం ప్రత్యపూజయత్. ధీశాలి అయిన ఋష్యశృంగునకు రోమపాదుడు తనకు దశరథునితో గల మైత్రిని బంధుత్వమును గూర్చి తెలిపెను. అప్పుడు ఆ ముని దశరథుని పూజించెను. ఏవం సుసత్కృతస్తేన సహోషిత్వా నరర్షభః సప్తాష్ట దివసాన్ రాజానాం ఇదమబ్రవీత్. ఇట్లు సత్కారములను పొందిన దశరథ మహారాజు రోమపాదుని కడ 7-8 దినములు గడిపి పిదప ఆయనతో ఇట్లనెను. శాంతా తవసుతా రాజన్ సహ భర్త్రా విశాంపతే మదీయం నగరం యాతు కార్యం హి మహదుద్యతం. తథేతి రాజా సంసృత్య గమనం తస్య ధీమతః ఉవాచ వచనం విప్రం గచ్చత్వం సహభార్యయా. ఓ మహారాజా, నీ కూతురైన శాంతను అల్లుడైన ఋష్యశృంగుని నా నగరమునకు పంపుము. అచట ఒక మహత్కార్యము జరగనున్నది. రోమపాదుడు ప్రతిభామూర్తి అయిన ఋష్యశృంగుని ప్రయాణమునకు తన ఆమోదమును తెలిపెను. పిమ్మట ఋష్యశృంగునితో, ఓ విప్రోత్తమ, నీ భార్య అయిన శాంతతో అయోధ్యా నగరమునకు వెళ్ళుము అని పలికెను. ఋషిపుత్ర ప్రతిసృత్య తథేత్యాహ నృపం తదా స నృపేణాభ్యనుజ్ఞాతః
ప్రయయౌ సహభార్యయా. ఋషిపుత్రుడు ఆ మాటలు విని రాజుగారితో అట్లే అని పలికి రాజుగారి అనుమతితో భార్యతో కూడి బయలుదేరెను. తా వన్యోన్యాంజలిం కృత్వా స్నేహాత్ సంశ్లిష్య చోరస దశరథో రోమపాదశ్చ వీర్యవాన్. పరాక్రమవంతులైన దశరథుడు రోమపాదుడు ఇద్దరును పరస్పర నమస్కారములతో స్నేహపూర్వకములైన ఆలింగనములతో ఆనందించిరి. తతఃసుహృదమాపృచ్ఛ్య ప్రస్థితో రఘునందనః పౌరేభ్యః ప్రేషయామాస దూతాన్ వై శీఘ్రగామినః. అనంతరము దశరథుడు రోమపాదుని కడ సెలవు గైకొని బయలుదేరెను. పిమ్మట అతడు త్వరగా వెళ్ళునట్టి దూతల ద్వారా తమ రాకను తెలుపుచు పౌరులకు తన ఆదేశమును పంపెను. క్రియతాం నగరం సర్వం క్షిప్రమేవ స్వలంకృతం ధూపితం సిక్త సమ్మృష్టం పతాకాభిరలంకృతం. నగరమునందు అంతటను పూలదండలతో అరటి స్తంభములతో అలంకరింపుడు. కస్తూరి కలాపితో సుగంధ ధూప పరిమళములతో వీధులను గుబాలింపజేయుడు. పతాకములను ఎగరవేయుడు. తతః ప్రహృష్టా పౌరాస్తే శ్రుత్వా రాజా నమాగతం తదా ప్రచక్రుః తత్సర్వం రాజ్ఞా యత్ప్రేషితం తదా. పౌరులు రాజుగారి శుభాగమన వార్తను విని మిక్కిలి సంతోషించిరి. రాజుగారి సందేశము ప్రకారము పూర్తిగా నగరమును అలంకరించిరి. తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశః శంఖదుందుభిర్నిర్ఘోషైః పురస్కృత్య ద్విజర్షభం. తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నాగరాద్విజం ప్రవేశ్యమానం సత్కృత్య నరేంద్రేణేంద్రకర్మణ. పిమ్మట దశరథుడు శంఖ దుందుభుల ధ్వనుల మధ్య విప్రోత్తముడైన ఋష్యశృంగుని ముందుంచుకొని బాగుగా అలంకరింపబడిన నగరమున సపరివారముగా ప్రవేశించెను. ఇంద్రుని వలె పరాక్రమశాలి అయిన దశరథుడు ఆదర సత్కారములతో నగరమునకు తీసుకొని వచ్చుచున్న బ్రాహ్మణోత్తముని చూచి ఆ నగరవాసులెల్లరూ మిక్కిలి సంతోషపడిరి. అంతఃపుర ప్రవేశ్యైనం పూజాం కృత్వాచ శాస్త్రతః కృతం కృత్యం తదాత్మానం మేనే తస్యోపవాహనాత్. దశరథుడు ఋష్యశృంగుని తన అంతఃపురమునకు తీసుకొని వచ్చి శాస్త్రోక్తముగా పూజించెను. ఇంకను ఆయన రాకతో తాను కృతార్థుడనైనట్లు తలంచెను. అంతఃపుర స్త్రియః సర్వాః శాంతాం దృష్ట్వా తథాగతాం సహ భర్త్రా విశాలాక్షిం ప్రీత్యా ఆనందమం ఉపాగమన్. భర్తతో కూడి ఆ విధముగా విచ్చేసిన విశాలాక్షియగు శాంతను చూచి అంతఃపుర కాంతలందరూ ఎంతగానో సంబరపడిరి. పూజ్యమానా చ తాభిః సా రాజ్ఞా చైవ విశేషతః ఉవాస తత్ర సుఖిత కంచిత్ కాలం సహర్త్విజ. అంతఃపుర స్త్రీలను జనకుడైన దశరథ మహారాజు ఆ శాంతాదేవిని బంధుమర్యాదలతో గౌరవించిరి. ఆమెయు తన భర్తయుగు ఋష్యశృంగునితో అచట కొంతకాలము గడిపెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే ఏకాదశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందుల బాలకాండమునందు 11వ సర్గము సమాప్తము.